వెంకటాపురం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఆలయ కమిటీ చైర్మన్ గా ఈరుడు కుమార్ ప్రమాణ స్వీకారం చేయగా కమిటీ సభ్యులుగా చెరుకూరి కృష్ణ, రాయబండి అరుణ్ తేజ్, దొంతు శైలజ మరియు మొగుళ్ల ప్రసన్న లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. మలిపెద్ది సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, తోటకూర పోచారం, కర్రే రాజేష్, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఎల్ భాగ్యలక్ష్మితో పాటు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగేష్, పసులాది నరసింగరావు, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక జీవో తెచ్చి దానికి ఏదో ఒక అమౌంట్ వేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామంటే అమౌంట్ కూడా మనం గుడికి చెందేటట్టు చేయాలి. ఎందుకుంటే వాళ్ళు ఎందుకు కట్టుకుని మనం కూలగొట్టలేము. చాలా కూలగొట్టున్నారు. మళ్ళీ దాంట్లో ఓట్లు ఎత్తుకొని గెలిచింటాడు దుర్మార్గుడు. అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి వాటి మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవడం మాకు మీతోనే అవుతుంది. మీరేం భయపడకండి, మేము ఉన్నాం, మీకు తోడుగా మేము ఉంటాము. తప్పకుండా మాకు పార్టీ కంటే కూడా ఈ గుడే ముఖ్యము. గుడి జాగ్రత్త మాత్రం పోనీయమని చెప్పి నేను ధైర్యంగానే చెప్తా ఉన్నాను. మేము మీకు సహకరిస్తామమ్మా, మీరు ఉన్నప్పుడే కావాలి. మీకు ఏదైనా సహకారం అంటే తప్పకుండా మేము ముందుండి అందిస్తామని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మరి కుంభాభిషేకం జరుగుతూ ఉంది. నిజంగా కూడా 15,000 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పని. పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారో దానికంటే ముందు ఎవరిని చూసినా ఎంతసేపు తల ఇంత వేసుకొని చేయండి. అందరూ చూసినా మనకి చెత్త వస్తువు కాలేదు కానీ తిరిగినప్పుడు చూస్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటూ పెద్దవాళ్ళు ఏముందా మంచికి 20 వేసుకుని 5,000 కోట్లకి 10 వేసుకుంటాం. మంచి మనసున్న భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ కుంభాభిషేకం విజయాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయండి. మరి ఒక బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇక్కడ అది రథం లేదన్న విషయం కూడా ఆ రోజు నాకు తెలిసి కొంచెం బాధపడ్డా. ఎందుకంటే పురాతనం ఉన్నటువంటి ఒకసారి పడిపోయినప్పుడు దాన్ని కూడా మనం చేయలేకపోయినా ఒకటి బాధ అనిపించింది. దాన్ని కూడా కుమార్ గారు ఆ రోజు నాకు ప్రకటించినట్టు మర్చిపోయినట్టు చెప్పడానికి ఆ రథాన్ని కూడా నేను సొంత కడుపుతో నేను చేపిస్తానని చెప్పిండు. రేపు బ్రహ్మోత్సవాలకు కూడా వరకు ఆ రథాన్ని కూడా ఆయన మీకు తప్పకుండా ఈ గ్రామానికి అందించి ఆ బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా చేసుకుందాం. ఎందుకంటే ఏ పార్టీ నాయకులైనా అన్ని వివిధ పార్టీలు పంచాయతీ ఏదైనా మనం కలిసేది ఈ గుడికాటే కాబట్టి గుడి విషయంలో మనకి ఎలాంటి భేదాభిప్రాయాలు అందరినీ కలుపుకోగలం. పార్టీలు పక్కకు పెడదాం. ఈ గ్రామమే కాదు, మన డివిజన్ లో 5 గుళ్ళు ఉన్నాయి. ఒకటి ప్రతాప్ సింగారంలో శివాలయం ఉంటుంది, అది కూడా ఎండోమెంట్ గుడి. ఇక్కడ ఇదొక టెంపుల్, ఎమ్నంపేటలో ఇంకొక టెంపుల్, ఇంకా 2 గుళ్ళు కూడా మన పోచారంలో మన ఎమ్నంపేటలో కొత్తగా రాబోతున్నాయి. అందులో కూడా తప్పకుండా ఈ గ్రామం నుంచి ఒకరికి డైరెక్టర్ వస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క డైరెక్టర్ ఆ గుడికి ఇవ్వాలనే ఆలోచన తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి అది కూడా తప్పకుండా అక్కడ కూడా డైరెక్టర్ వేసినప్పుడు ఒక వారం 10 రోజులు అయితే ఈ గ్రామం నుంచి కూడా ఒక 2 డైరెక్టర్ తీసుకుంటాం. కాబట్టి మీరు ఎవరు కూడా ఈ గుడి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవరు ఏది చేసినా మనం గుడి కోసమే. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మేడం గారు చెప్తా ఉన్నాను. మీరు అన్నదానానికి ఆ విషయం ఏముంటుందో ప్రణాళిక సిద్ధం చేయండి. దానికి మాత్రం మీరందరూ కూడా పూర్తి సహకారాలు అందిస్తారు. అది ఈ రోజు ఎప్పుడైతే మొదలు పెట్టినామో అయిపోయేంత వరకు కూడా అన్నదానం అవ్వదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిజంగా ఒక నిర్ణయానికి వచ్చి నేను నా సొంతంగా నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా కానీ ఈ గుడి డెవలప్ చేయాలని ఆలోచన నేను నిశ్చయించుకున్నాను. తర్వాత సరే వివిధ కారణాల జరిగి ఒకటి ఇచ్చినాము. అందరూ గ్రామస్తులు అందరూ నిజంగా కూడా పేరుగా చెప్పడం కాదు, అందరూ సహకరించారు. ఎవరు ఎలాంటి భేదాలు లేకుండా మన పార్టీలో సరే ఇది ఏదైనా పార్టీ వాళ్ళకి ఇస్తారు కాబట్టి మన పార్టీలో కూడా అందరూ భేదంగా చాలా మంది కూడా ఈరోజు కుమార్ గారు సహకరించారు. మరి మేడం గారు కూడా ఎన్ని రోజులున్నా ఈ గ్రామానికి ఇది డెవలప్ చేయాలనే ఉద్దేశానికి మరి నేను ఆ బండ వేయాలని అనుకున్నప్పుడు నిజంగా అక్కడ బండ వేషం వేస్తే నా ఇంట్లో విషయంలో చాలా పనులు ఇచ్చిన ఎక్కడ కూడా ఇంత పొరపాటు కూడా లేదు. కానీ పని ఇచ్చినట్టు అయిపోయాకనే వస్తా. కానీ ఇక్కడ ఇచ్చినాక నేను డివిజన్ కార్యాలయంలో నేను ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్తున్నా 24 అంటే నేనే ఒకవేళ లేని పరిస్థితి ఉంటే నేను 1 సంవత్సరం పాటు
ఒక్క రోజు నడిస్తే 10 రోజులకు 100 రోజులకు ఆటోమేటిక్గా దాదాపు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేను అక్కడ బట్టలు వేస్తాను వచ్చినాక నేను అంతా పంపిస్తాను 30,000 అందరూ చూసినారు 30,000 అదేది మన స్టీల్ వేస్తాడు మాట్లాడినా కట్టాలని నేను దాదాపు వచ్చి అరే నేను నాకు ఎక్కువ నేను 50 సిమెంట్ ఇస్తుంది 50 ఇస్తుంది అంటే సరే నీ చేయి కూడా ఇచ్చినప్పుడు ఇస్తా కానీ నన్ను ఏమన్నా తీసుకోవాలంటే పాపం అది ఆ డ్రిల్కు 9,000 రూపాయలు అంటే అనే ఎంబడ జైలుకి తీసి ఇచ్చాను. అది నేను వేయాలనుకున్నా భక్తుడు ఆయన వేస్తానప్పుడు నేను ఏమన్నా ఈ లైన్ నా పైసలు నేను ఇస్తాను జైలుకి తీసి ఒకసారి చూడండి. స్వామి గారు నేను పెట్టాలనుకున్నా కూడా కొంచెం ఆయనకి ఇచ్చినా నేను అప్పుడు అనుకున్నా నేనే పెట్టాలనుకున్న పైసలు ఆయనకి ఇచ్చినప్పుడు నేను అన్నదానం చేయాలని అంటే అన్నదానం కాచిపడినాను. అదేవిధంగా నేను ఈ రోజు గారికి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా దాదాపు 4,250 ఎకరాలు ఈ గుడికి ఉన్నదని చెప్తా ఉన్నారు. మేడం గారు చెప్తున్నా మా పార్టీ వాళ్ళైనా ఇది నారపల్లి గట్టేశ్వర్లో భూములు ఉన్నాయన్నా మా పార్టీ వాళ్ళున్నా వేరే ఎవరున్నా మీరు ఈచి కబ్జా చేసిన వాళ్ళ మీద కేసులు చేయండి. బహిరంగంగా చెప్తున్నాం. ఏ లీడర్ చెప్పినా ఈరోజు భూమి జాగా ఈచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఇక్కడి నుంచి ఆ భూమి కబ్జా కావద్దు. ఎక్కడ ఈ ఊళ్ళు ఉన్నా ఇంకేదే ఊళ్ళున్నా ఒకవేళ అయినా ఏమని ఉంటే కూడా మీరు దాని ముందుకు మీరు ప్రణాళిక పెట్టడమా కేసులు చేద్దాము వాళ్ళతో ఒక జీవో చెప్తాము మాకు కూడా